భారీ వర్షాలతో టేకుమట్ల మండలంలో కల్వట్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వట్లపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టేకుమట్ల మండలం సుబ్బకపల్లె, సోమనపల్లి, అంకుశపూర్, టేకుమట్ల మధ్యలో గల కల్వట్ల సమస్యకు తక్షణ పరిష్కారం అవసరమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ వెల్లడించారు. వర్షాకాల సీజన్లో ప్రజలు ఈ కల్వట్ల ద్వారా వెళ్లే రహదారిలో కొనసాగుతున్న వరద నీటిని దాటుతూ వాహనాలను నడపాల్సి వస్తుందని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి సంవత్సరం విద్యార్థులు, సాధారణ ప్రజలు వరద దాటాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని దాటాల్సి వస్తుందని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఈ ప్రాంతంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించడం కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన వర్షకాల సమస్యను నివారించేందుకు త్వరిత నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. సుబ్బకపల్లె, సోమనపల్లి మధ్యలో 2 ఒర్రెలు ఉంటవి. అంకుశాపురం, టేకుమట్ల మధ్యలో కూడా ఒక ఒర్రె ఉంటది. ఎప్పటికీ ఇలాగే వర్షాకాలం వచ్చిందంటే ఒర్రె విపరీతంగా రావడం మూలంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందిగానే ఉంటది, ప్రజలకు ఇబ్బందిగానే ఉంటది. ఒర్రె దాటాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉండరు. కాబట్టి తక్షణమే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన రోడ్డు పోసిండు, కానీ ఈ ఒర్రెల మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడంలో నిర్లక్ష్యం చేసిండు. నిర్లక్ష్యం మూలంగా ఈ రోజు మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే బ్రహ్మాండమైన రోడ్డు పోసినటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ 2 వాగులలో ఈ రెండు వైర్లను హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎలాంటి వర్షాకాలం వచ్చినా ప్రజలకు ఈజీగా వెళ్లే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే జిల్లా ఉన్నతాధికారులు కానీ, మండల ఉన్నతాధికారులు కానీ తక్షణమే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.